మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన వివిధ దేశాల సుందరీమణులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్, ఎక్స్పీరియం ఎకో పార్కులను సందర్శించారు. హాస్పిటల్లో పేషెంట్లను వారి ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న ట్రీట్మెంట్ను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి ప్రజలకు రాష్ట్ర సర్కార్ అందిస్తున్న వైద్య సేవలను అభినందించారు. ఎకో పార్కులో సందడి చేశారు కంటెస్టెంట్స్. అక్కడి పరిసరాల్లో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అనంతరం డ్యాన్సులు చేశారు. ఎకో టూరిజం గురించి తెలుసుకున్నారు సుందరీమణులు. గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ను సందర్శించారు ప్రపంచ సుందరీమణులు. దేశ విదేశాలకు చెందిన పేషెంట్లకు అందిస్తున్న వైద్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటర్నేషనల్ మెడికల్ హబ్గా మారిన హైదరాబాద్ గురించి వివరించారు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. ట్రీట్మెంట్ తీసుకుంటున్న చిన్నపిల్లలకు గిఫ్ట్స్ అందజేశారు కంటెస్టెంట్స్. తెలంగాణలో అమలవుతున్న ఆరోగ్య పథకాలను వివరించారు వైద్య ఆరోగ్య కార్యదర్శి క్రిస్టినా. నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు నాణ్యమైన ఉచిత వైద్యం తెలంగాణ సర్కార్ అందిస్తోందని కంటెస్టెంట్లకు వివరించారు. మహిళలు, తల్లులు, కుమార్తెలు, ఆరోగ్య కార్యకర్తలు, నిపుణులు, నాయకులు, అధికారులుగా అనేక పాత్రలను పోషిస్తున్నారని తెలిపారు. దీంతో మహిళలు ఆరోగ్యంపై ద్వితీయ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. మనల్ని మనం బలోపేతం చేసుకుని ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహిస్తే కుటుంబాలతో పాటు మొత్తం సమాజం బాగుంటుందన్నారు క్రిస్టినా. Hospital, you have seen that advanced healthcare is available, and we have 7 such JCI accredited hospitals. We also have 76 national accredited hospitals, and this is in the private sector, apart from which we have 49 government tertiary care hospitals and over 6,700 government healthcare facilities. Now this entire bandwidth, both a combination of private healthcare and government healthcare, is all meant to build and to deliver quality healthcare through a wide and well-connected network of facilities. We have got highly skilled doctors, and you have met many of them today, I'm sure. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలన్నారు ఏఐజీ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. భారత్లో సగటు జీవితకాలం 73 సంవత్సరాలుండగా ప్రపంచ సగటు ఆరోగ్య కాలం 83 సంవత్సరాలుందని కంటెస్టెంట్స్కు వివరించారు. భవిష్యత్తులో యాంటీబయాటిక్స్కు మందులు ఉండవని, చికిత్సలు, క్యాప్సూల్స్ ఉంటాయన్నారు. రాబోయే 5 ఏళ్లలో హెల్త్ కేర్ రంగంలో సమూల మార్పులు రాబోతున్నాయన్నారు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. Lifespan, which average Indian lifespan is 73, Western countries 83. Lifespan is not equivalent to health span. On an average, all over the world, health span is 10 years less than lifespan. So if people are living 73 years lifespan, their health span is only 63 years. There's a difference. Our goal by using this science, microbial science, is to make health and lifespan same. And there's only 5 places in the world, I don't know if any of you come from this, where the health and lifespan are same, and most of the people are living up to 90 years, 100 years of age. These are called the blue zones. Loma Linda, United States, Costa Rica, Ikaria in Greece, Sardinia, and Okinawa in Japan. So people started thinking, why these people are living? They do a lot of tests on them. Many tests were done. Why this group of people are particularly living? And they found, to surprise, that this group of people have a very separate microbiome. If you look at their microbiome, they are separate from the rest of the world. అందాల పోటీదారులతో పాటు ప్రతి రంగంలో నాయకులుగా ఎదగడానికి అపరిమిత అవకాశాలు ఉన్నాయన్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్. మిస్ వరల్డ్ పోటీదారులు వారి ప్రాజెక్టులను కూడా వివరించారు. పిల్లల విద్య, మహిళల ఆరోగ్యంపై కృషి చేస్తున్నామని తెలిపారు. నైజీరియాలో ప్రతి 1,00,000 మందిలో 576 ప్రసూతి మరణాలు జరుగుతున్నాయన్నారు. ఇది ప్రపంచంలో 4వ అత్యధికమని తెలిపారు మిస్ నైజీరియన్. So that's why I was so impressed to come here today and learn all the amazing things that you're doing in this hospital for AI and the future of our healthcare. So I'm very empowered. I can't wait to take all the information home and share with my country, and we can make the world a better place for healthcare. So thank you so much, and yeah, thank you. Namaste. Namaskaram everyone, and Salam Sujatra, very good afternoon. AIG for having us. I think this was incredible for all the girls. We were fascinated by the advancement that technology has, and I think coming from a country, Malaysia, and really having background of science, I'm a psychology graduate, and my mom is actually a nurse,
and I have family members who are doctors as well. So being in a medical setting, I am really happy to see the advancement that technology have, especially when it comes to health, because I believe that health is the one thing that we రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలోని ఎక్స్పీరియం ఎకో టూరిజం పార్కును సందర్శించారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్. బ్యాండ్ మార్ఫా బీట్లతో పోటీదారులకు స్వాగతం పలికారు కళాకారులు. అక్కడ ఫోటోలకు ఫోజులిచ్చారు మిస్ వరల్డ్ సుందరీమణులు. Hello everyone, I am Isa Sevilla from Miss World Honduras, and I just want to say that this is such an incredible experience. I want to thank each one of us for coming here for us. Also, thank you for receiving us and showing us this beautiful environment where we can have a sustainable environment if we take care of what we truly love. In this year's Miss World ceremony, I would like to say to this great pioneer that you have done an amazing job here. This work that you have done is magnificent, and I want to say thank you so much for having me and my beautiful sisters here today. This is a great experience that we would take back home with we and share with other people. ఎకో టూరిజం పార్కులో పాటలకు డ్యాన్సులు వేశారు కంటెస్టెంట్స్. పార్కుకు వచ్చిన పిల్లలతో ఫోటోలు దిగారు. ఎక్స్పీరియం పార్కులో ఉన్న ఎంటర్టైన్మెంట్, అడ్వెంచర్, పచ్చదనం, వివిధ రకాల మొక్కల గురించి వివరించారు అధికారులు. ఎక్స్పీరియం పార్కు అద్భుతంగా ఉందన్నారు మిస్ వరల్డ్ పోటీదారులు. No me importa lo que de mí se diga, vive usted su vida que yo vivo la mía. హైదరాబాద్లో మిస్ వరల్డ్ బ్యూటీస్ పర్యటించారు. ఏజీ హాస్పిటల్, ఎక్స్పీరియం ఎకో పార్కును సందర్శించారు. హెల్త్ కేర్ ఎకో పార్కులలో పర్యటించి ఆ సెక్టార్లలో తెలంగాణ సర్కారు చేస్తున్న కృషిని తెలుసుకున్నారు. ఇక మరోవైపు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వెళ్లే ప్రాంతాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.